ఒక దేశం తీసుకున్న వాణిజ్య నిర్ణయం ప్రపంచ ఆరోగ్య రంగాన్ని కుదిపేయగలదా? చౌకైన జనరిక్ మందులతో ప్రపంచానికి వరల్డ్ ఫార్మసీగా నిలిచిన భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన భారీ ఫార్మా సుంకాలు ఇప్పుడు అంతర్జాతీయ చర్చగా మారాయి. ఒకప్పుడు స్వేచ్ఛ వాణిజ్యానికి మద్దతిచ్చిన అమెరికా ఇప్పుడు జాతీయ భద్రత, స్వదేశీ తయారీ, సరఫరా గొలుసుల పునర్నిర్మాణం పేరుతో కొత్త ఆర్థిక విధానాన్ని అమలు చేస్తోంది. ఈ నిర్ణయం భారత ఫార్మా పరిశ్రమకు ఎంతటి సవాలు? అమెరికా రోగులపై దీని ప్రభావం ఏంటి? అసలు ఇది వాణిజ్య నిర్ణయమా లేక కొత్త భూ రాజకీయ వ్యూహమా? లెట్స్ వాచ్. ప్రపంచ వాణిజ్య యుద్ధాలు ఇకపై ఉక్కు, అల్యూమినియం, సెమీకండక్టర్లకే పరిమితం కావడం లేదు. ఇప్పుడు మందులు కూడా భౌగోళిక రాజకీయాల ఆయుధంగా మారుతున్నాయి. దశాబ్దాలుగా ప్రపంచానికి చౌక, నాణ్యమైన జనరిక్ ఔషధాలను అందిస్తూ వరల్డ్ ఫార్మసీగా పేరొందిన భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త సుంకాల విధానం అంతర్జాతీయ ఫార్మా రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నాడు అమెరికా ఆరోగ్య వ్యవస్థకు భారత జనరిక్ మందులే ప్రధాన బలంగా నిలిచాయి. తక్కువ ఉత్పత్తి వ్యయం, అత్యున్నత నాణ్యత, అమెరికా FDA ఆమోదం పొందిన వందలాది భారతీయ తయారీ కేంద్రాలు ఇవన్నీ కలిసి భారత్ను అమెరికా ఆరోగ్య రంగంలో కీలక భాగస్వామిగా మార్చాయి. సన్ఫార్మా, డాక్టర్ రెడ్డి, సిప్లా, లూపిన్, అరబిందో వంటి సంస్థలు డయాబెటిస్, రక్తపోటు, క్యాన్సర్, మానసిక ఆరోగ్య సమస్యలకు సంబంధించిన జనరిక్ మందులను అత్యల్ప ధరలకు సరఫరా చేసే ఫలితంగా అమెరికా ఆరోగ్య వ్యవస్థ ప్రతి ఏడాది $100 బిలియన్ వ్యయాన్ని ఆదా చేసుకోగలిగింది. స్వేచ్ఛ వాణిజ్యం, పరస్పర ఆర్థిక ప్రయోజనాలే అప్పటి విధానానికి పునాది. కానీ నేడు ట్రంప్ అమెరికా ఆర్థిక సిద్ధాంతాన్ని పూర్తిగా మార్చేశారు. జనరిక్ మందులపై దశలవారీగా 100%, ఆ తర్వాత 200% వరకు సుంకాలు విధిస్తామని ప్రకటించడం ద్వారా ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. అమెరికాకు అవసరమైన మందులు అమెరికాలోనే తయారు కావాలి. విదేశీ సరఫరాపై ఆధారపడడం జాతీయ భద్రతకు ప్రమాదమనే సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. అంటే ఒకప్పుడు ఆర్థిక సమర్థతకు ప్రాధాన్యమిచ్చిన అమెరికా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సావరెంటీ మరియు రీషోరింగ్ విధానాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ట్రంప్ సుంకాల నిర్ణయం భారత ఫార్మా పరిశ్రమపై మాత్రమే కాదు, ప్రపంచీకరణ యుగానికి ముగింపు పలుకుతూ సరఫరా గొలుసులను జాతీయ భద్రతా కోణంలో పునర్నిర్మించే కొత్త ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నాంది పలుకుతున్న కీలక పరిణామంగా మారింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మార్కెట్ ఒక్కసారిగా తన నిబంధనలను మార్చేస్తే దాని ప్రభావం ముందుగా ఎగుమతిదారులపైనే పడుతుంది. ట్రంప్ ప్రకటించిన కొత్త సుంకాల విధానం భారత ఫార్మా పరిశ్రమకు కూడా అలాంటి సవాలునే విసిరింది. ఎందుకంటే అమెరికా అనేది భారత ఔషధ పరిశ్రమకు కేవలం మరో మార్కెట్ కాదు, అత్యధిక ఆదాయం అందించే అతిపెద్ద ఎగుమతి గమ్యం. దాదాపు $10 బిలియన్ విలువైన భారత జనరిక్ మందులు అమెరికాకు చేరుతున్నాయి. మొత్తం భారత ఫార్మా ఎగుమతుల్లో దాదాపు 40% వాటా అమెరికాదే. నాడు భారత ఫార్మా కంపెనీలు తక్కువ ఉత్పత్తి వ్యయం, భారీ ఉత్పత్తి సామర్థ్యం, ప్రపంచ స్థాయి నాణ్యతతో అమెరికా మార్కెట్లో ఆధిపత్యాన్ని నిర్మించాయి. అత్యల్ప లాభ మార్జిన్లతో భారీ పరిమాణంలో ఉత్పత్తి చేసి ప్రపంచ పోటీలో నిలిచాయి. భారత తయారీ సామర్థ్యం, శాస్త్రీయ నైపుణ్యం, సరఫరా గొలుసు సమర్థత కలిసొచ్చి అమెరికా ఆర్థిక వ్యవస్థకు అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా నిలబెట్టాయి. కానీ నేడు అదే వ్యాపార నమూనా కొత్త పరీక్షను ఎదుర్కొంటోంది. 100 నుంచి 200% వరకు సుంకాలు అమలైతే భారత్లో తయారైన మందులు అమెరికా మార్కెట్లో ధరల పరంగా పోటీ చేయడం కష్టమవుతుంది. అందుకే భారత ఫార్మా దిగ్గజాలు ఇప్పుడు కొత్త వ్యూహాలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాలోనే తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయడం, స్థానిక కంపెనీలతో ఉమ్మడి భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం, విలీనాలు, కొనుగోళ్లు చేపట్టడం లేదా యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా వంటి ప్రత్యామ్నాయ మార్కెట్లలో విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వడం తప్పనిసరిగా మారుతోంది. ఇది కేవలం ఉత్పత్తి మార్పు కాదు, మొత్తం వ్యాపార నమూనాను పునర్నిర్మించే దశ. ట్రంప్ సుంకాలు భారత ఫార్మా పరిశ్రమకు సంక్షోభం మాత్రమే కాదు, ప్రపంచంలో అతి పెద్ద జనరిక్ ఔషధ శక్తిగా కొనసాగాలంటే కొత్త పెట్టుబడులు, కొత్త మార్కెట్లు, కొత్త తయారీ వ్యూహాలతో ముందుకు సాగాల్సిన అగ్ని పరీక్ష కూడా. ప్రతి వాణిజ్య యుద్ధంలో మొదటి దెబ్బ కంపెనీలకు తగులుతుంది, కానీ చివరి భారం మాత్రం వినియోగదారుడిపైనే పడుతుంది. ట్రంప్ ప్రకటించిన ఫార్మా సుంకాల విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విదేశీ జనరిక్ మందులపై 100 నుంచి 200% వరకు సుంకాలు అమలైతే దాని ప్రత్యక్ష ప్రభావం భారత ఫార్మా కంపెనీలపైన పడినా పరోక్షంగా భారీ మూల్యం చెల్లించాల్సింది అమెరికా రోగులే అని ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే అమెరికాలో రోజువారీగా వినియోగించే అనేక జనరిక్ ఔషధాలకు భారత్ ప్రధాన సరఫరాదారు. నాడు ప్రపంచీకరణ
సూత్రాలు. ఉత్పత్తి ఎక్కడ చౌకగా తయారవుతుందో అక్కడే తయారు చేసి అవసరమైన మార్కెట్లకు సరఫరా చేయాలనే విధానాన్ని బలోపేతం చేశాయి. అదే కారణంగా భారత్ ప్రపంచ ఫార్మా తయారీ కేంద్రంగా ఎదిగింది. తక్కువ ఉత్పత్తి వ్యయం, సమర్థవంతమైన సరఫరా వ్యవస్థ, అలాగే నాణ్యమైన తయారీతో అమెరికా ఆరోగ్య రంగానికి తక్కువ ధరలో మందులు అందుబాటులోకి వచ్చాయి. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. అమెరికాలోనే తయారీని ప్రోత్సహించే విధానాల వల్ల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇది కేవలం భారత్-అమెరికా వాణిజ్యం అంశం మాత్రమే కాదు. ప్రపంచ సరఫరా గొలుసులు ఇకపై ఆర్థిక సమర్థత ఆధారంగా కాకుండా జాతీయ భద్రత, వ్యూహాత్మక స్వయం సమృద్ధి ఆధారంగా పునర్నిర్మించబడుతున్నాయనే సంకేతం. వాణిజ్య విధానాలు ఇప్పుడు భౌగోళిక రాజకీయాల సాధనంగా మారుతున్నాయి. ప్రపంచ రాజకీయాల్లో ప్రతి ఆర్థిక నిర్ణయం కేవలం వాణిజ్యానికి మాత్రమే సంబంధించింది కాదు. దాని వెనుక ఒక వ్యూహం, ఒక సందేశం, ఒక భౌగోళిక రాజకీయ లక్ష్యం కూడా దాగి ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఫార్మా సుంకాలను కూడా అదే కోణంలో పరిశీలించవలసిన అవసరం ఉంది. జనరిక్ మందులపై 100 నుంచి 200% వరకు సుంకాలు విధించే నిర్ణయం కేవలం అమెరికా తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికే పరిమితం కాదని, మారుతున్న ప్రపంచ శక్తి సమీకరణాల్లో అమెరికా తన ఆర్థిక ఆధిపత్యాన్ని పునరుద్ధరించేందుకు రూపొందిస్తున్న విస్తృత వ్యూహంలో భాగంగా విశ్లేషణలు సూచిస్తున్నాయి. నాడు ప్రపంచీకరణ దేశాలను ఒకే సరఫరా గొలుసుతో అనుసంధానించింది. ఆర్థికంగా పరస్పరం ఆధారపడ్డం శాంతికి, వాణిజ్యానికి బలమైన పునాదిగా భావించబడింది. భారత్ ప్రపంచ ఫార్మసీగా ఎదిగింది. అమెరికా ప్రపంచ వినియోగ మార్కెట్గా నిలిచింది. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాలతో ముందుకు సాగాయి. కానీ నేడు ప్రపంచం పూర్తిగా మారిపోయింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, చైనా-అమెరికా వ్యూహాత్మక పోటీ, ఇండో-పసిఫిక్ సమీకరణలు, SCO, బ్రిక్స్ వంటి వేదికల ప్రాధాన్యం పెరగడం, ఈ పరిణామాల మధ్య ఆర్థిక విధానాలు కూడా విదేశాంగ వ్యూహంలో కీలక సాధనాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్, రష్యా, చైనా వంటి దేశాలతో తన దౌత్య సంబంధాలను కొనసాగిస్తూనే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని ప్రదర్శిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో అమెరికా కూడా తన ఆర్థిక విధానాల ద్వారా కొత్త సంకేతాలు పంపుతోన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ పరిస్థితిని భారత్ కేవలం ఒక సుంకాల సమస్యగా చూడలేదు. ఎగుమతి మార్కెట్ల విస్తరణ, దేశీయ పరిశోధన, అధిక విలువ కలిగిన ఔషధాల తయారీ, కొత్త వాణిజ్య భాగస్వామ్యాలు, సరఫరా గొలుసుల వైవిధ్యీకరణ వంటి దీర్ఘకాలిక వ్యూహాలను వేగవంతం చేయాల్సిన అవసరం మరింత స్పష్టమవుతోంది. సంక్షోభాన్ని అవకాశంగా మార్చగలిగితేనే ప్రపంచ ఫార్మా రంగంలో భారత నాయకత్వం మరింత బలపడుతుంది. ప్రపంచ వాణిజ్యం ఇప్పుడు మార్కెట్ల పోటీ మాత్రమే కాదు. జాతీయ భద్రత, దౌత్యం, వ్యూహాత్మక ప్రభావం, ఆర్థిక ఆధిపత్యం కలిసి నడిపిస్తున్న కొత్త శక్తి సమీకరణం. ట్రంప్ ఫార్మా సుంకాలు ఆ మార్పుకు సంకేతమైతే, ఆ సవాల్ను అవకాశంగా మలచడం భారత్ ముందున్న అత్యంత కీలక వ్యూహాత్మక పరీక్ష. ఈ మార్పుల్ని అర్థం చేసుకోవడమే భవిష్యత్తు ప్రపంచ ఆర్థిక రాజకీయాలను అర్థం చేసుకోవడం. ఇదే నేటి నిజం.